మెసేజ్ కోణం అంతే. ఓకే అదే సార్, ఏంటి పవన్ ఎమ్మెల్యేనా ఎంపీనా రెండునా? ఇదో పెద్ద ప్రచారం. రెండు కాదా? రెండు కాదా? అంతే కదా. ఆయనకి ఏమో కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చారంటారు, ఈయనేమోని డిప్యూటీ సీఎం రెండు సీట్లు పోటీ చేసి రెండు గెలుస్తారో లేదో గ్యారంటీ లేని ఒక పార్టీ నాయకుడికి ఎన్డీఏ ప్రిన్సిపల్స్ ప్రకారం కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా మీరు చెప్పండి? హైప్ అదేదో బ్రహ్మోత్సవంలో చెప్పినట్టు ఓ మోత అంటాడే. ఈ మోత ముందు నుంచి మోగించడం తప్ప రేపు సీట్లు రాకుండా ఎవరేంటో తెలియకుండా ఎన్డీఏలో ఉన్న భాగస్వాముల పంపిణీ ఏదో ఉండకుండా ఈయన పవర్ స్టార్ కాబట్టి పవన్ కళ్యాణ్కి పదవి ఇస్తామని బీజేపీ వాళ్ళు ముందే చెప్పే అవకాశం ఉందండి. ఇతర పార్టీలు యూపీలో పార్టీలు ఉన్నాయి, బీహార్లో పార్టీలు ఉన్నాయి, చాలా చోట్ల పార్టీలు ఉన్నాయి. ఒక ఫామ్లో ఎప్పుడు ఎమర్జ్ అవుతుంది? ఆ పార్టీ గెలిచిన తర్వాత భాగస్వాముల పాత్ర ఏంటి, అసలు ఆధారపడాల్సిన అవసరం ఉంటుందా లేదా, అసలు అధికారం వస్తుందా లేదా, ఇదంతా లేకుండా అంటే ఒకటి దీంట్లో నుంచి మనం ముందు నుంచి చర్చిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళిపోతారు, రాష్ట్ర రాజకీయాల్లో ఉండరు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అవేం లేవు, మామూలు మంత్రిగా ఉండడం ఆయనకేమో తగ్గదు, చాలదు, ఆయన సినిమాలు గొడవలు కాబట్టి కేంద్రానికి వెళ్తారు అనే ఇండికేషన్ దానికి సైకలాజికల్గా మెంటల్గా ప్రిపేర్ చేసే ఒక ప్రయత్నం తప్ప ఇది. అంటే వీళ్ళు ఫాలోవర్స్ని ప్రిపేర్ చేయడానికి మెంటల్గా మామూలు ఇదిగా ఉండడు కదా. అంతకుముందేమో నన్ను అసెంబ్లీకి పంపించండి అని ఆయన వారాహి సభలో అడిగాడా లేదా? నేను ఒక్క మాట కూడా సొంతంగా చెప్పను. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్లమెంట్కి పంపించండి అని అడిగారు ఎప్పుడన్నా వారాహిలో? మరి పారదర్శకత ప్రజలతో పంచుకోవడం, మరి నేను ఎంపీకి వెళ్తాను, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాను, నాది అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్తే ఎలా ఉండదో తెలీదు. అందువల్ల చాలా తిక్కమక్కలు, చాలా గజిబిజులు, చాలా గ్యాప్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో. కానీ ఆయన కమ్యూనికేషన్లో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఆఖరి నిమిషంలో కూడా అన్నగారి సీటు గురించే అంత గజిబిజికి అవకాశం ఇచ్చారంటే ఇందులో స్పష్టత ఎక్కడుంది వర్మ? కానీ నా పాయింట్ ఏంటంటే ఇంత గజిబిజి రావడానికి ఏ ఒత్తిడి పనిచేస్తుంది అని ఇక్కడ. మీరేమో నేనే నిర్ణేత, నాకు వ్యూహాలు ఉన్నాయి, నేనేం చేయను అంటారు. అంటే ఈ గజిబిజి అంతా కూడా మీ వ్యూహమేనా? ఇప్పుడు సత్తా చాటిన పవన్ కళ్యాణ్ కొంతమంది హెడ్డింగ్లు అదంతా కూడా పెడుతున్నారు. ఇందులో సత్తా ఉందా లేకపోతే సత్తమతం అవడం ఉందా? ఈ జస్ట్ ఆన్సర్ మీరే చెప్పాలి. మీరు చూసిన ఎన్నికల ప్రభావం, గతంలో మీరు తరచూ విషయాలను ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు కదా. అందువల్ల పవన్ ఇచ్చిన బిల్డప్కు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితికి చంద్రబాబు అన్న కనీసం బీజేపీ లేకపోతే బతకలేమనే ఒక పద్ధతిలో ఏదో వెళ్ళాడు. కాదు సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన అంశం ఏంటంటే బీజేపీ 1 రూపాయి